హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్ బేసన్ ఆలూ ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా లేదా అన్నంలోకైనా బాగుంటుంది. సో ముందుగా ఆలూలని పొట్టు తీసుకొని ఇలా ఈక్వల్ సైజెస్లా పీస్లా కట్ చేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూన్ మిరియాలని, హాఫ్ స్పూన్ జీలకర్రని, అలాగే 1 స్పూన్ ధనియాలని వేసి ఇవన్నిటిని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని వేసి అవి కూడా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ శనగపిండిని వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా మాడకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపిండి వేసిన తర్వాత కొంచెం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయిలో ఇప్పుడు కొంచెం ఆయిల్ని పోసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా హాఫ్ స్పూన్ ఆవాలని అలాగే కొంచెం కరివేపాకుని వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువని కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ పీసెస్లను కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఒక 4-5 పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపుని మీ రుచికి తగినంత కారంని వేసుకొని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కొంచెం ఆలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి చూస్తే మనకు ఆలు సాఫ్ట్ అయిందో లేదో తెలుస్తుంది. సో ఈ పాయింట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత ఎక్కువ టైం కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మసాలాను మనం ఆల్రెడీ ఫ్రై చేసినాం కాబట్టి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత మీకు రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన సూపర్ టేస్టీ బేసన్ ఆలూ ఫ్రై రెడీ. మీరు దీన్ని చపాతీలో తింటే సూపర్గా ఉంటుంది, లేదా రైస్లోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్లు ఈ బేసన్ ఆలూ ఫ్రైని ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్